ఓం సాయిరామ్. శ్రీ సాయి సచ్చరిత్ర యాత్రకు మనందరికీ స్వాగతం. మన జీవితంలో ఉండే హడావిడి, ఒత్తిడి వీటన్నింటినీ ఒక్క క్షణం పక్కన పెట్టి మనసుకి శాంతినిచ్చే ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాం. ఈ ప్రయాణంలో మనకు దారి చూపేది మన శ్రీ సాయి సచ్చరిత్రే. ఈ పవిత్ర గ్రంథంలోని 2వ అధ్యాయంలో ఉన్న ప్రతి మాట ఒక దీపం లాంటిది. మనకు సరైన మార్గాన్ని, మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. సరే, ఇప్పుడొక చిన్న పని చేద్దాం. మనస్తో షిరిడికి వెళ్దాం. ఇది కేవలం ఒక ప్రవచనం కాదు, మనమంతా కలిసి మనస్తో చేస్తున్న ఒక తీర్థయాత్ర. ఆ పవిత్ర భూమిని మన హృదయంలోకి ఆహ్వానించుకుందాం. బయట ప్రపంచంలో ఉండే గందరగోళం, మనస్సులో తిరిగే వేల ఆలోచనలు అన్నింటినీ కాసేపు పక్కన పెట్టేద్దాం. మనసును ప్రశాంతంగా ఉంచుకుని ఈ దివ్యమైన అనుభూతిని పొందడానికి సిద్ధమవుదాం. మన ఈ యాత్రకు అసలైన కారణం ఎవరు? ఆ మహనీయుడు. ఆయన గురించి, ఆయన మనకు అందించిన జ్ఞానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈయనే మన షిరిడీ సాయిబాబా. ప్రేమకు, కరుణకు అసలైన రూపం కదా. ఆయన బోధనలు కొన్ని లక్షల మందికి దారిచూపాయి, ఇప్పటికీ చూపిస్తూనే ఉన్నాయి. బాబా మాటలు వింటే చాలు ఎంత ధైర్యమొస్తుందో చూడండి. ఆయనే స్వయంగా అంటున్నారు, నాయందు సంపూర్ణ విశ్వాసముంచి శరణాగతులైతే మీకు సంపూర్ణముగా మేలు కలుగును అని. మనం చేయాల్సిందల్లా ఒక్కటే, పూర్తి నమ్మకంతో ఆయన్ని నమ్మడం. అంతే, మిగతాదంతా ఆయనే చూసుకుంటారు. అయితే ఈ అధ్యాయంలో అసలు కీలకమైన విషయమేంటో తెలుసా? అదే శరణాగతి, సంపూర్ణ శరణాగతి. ఈ పదం వినడానికి, చెప్పడానికి చాలా సులభం, కాని ఆచరించాలంటే మాత్రం చాలా సాధన కావాలి. అసలు సంపూర్ణ శరణాగతి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మన బరువు, బాధ్యతలు, కష్టాలు, చింతలు అన్నీ, మన భారాన్నంతా ఆయన పాదాల దగ్గర పెట్టేయడమే. మనకన్నా గొప్ప శక్తి మనల్ని నడిపిస్తోందని పూర్తిగా నమ్మడమే. ఇక్కడో ముఖ్యమైన విషయం గమనించాలి. దేవుడు ఉన్నాదు అని అనడం వేరు, ఆయనపై పూర్తి విశ్వాసం ఉంచడం వేరు. నిజమైన విశ్వాసమంటే అంతా నేనే చూసుకోవాలి, నేనే చెయ్యాలి అనే పట్టుదలని వదిలేయడం, జరగాల్సింది ఎలాగూ జరుగుతుందనే ధైర్యంతో ముందుకు వెళ్లడం. ఈ సచ్చరిత్రలోనే ప్రతి అక్షరం మన ఈ ఆధునిక జీవితంలో మనం పడే టెన్షన్లు, ఆందోళనల నుంచి బయటపడటానికి ఒక దారి చూపిస్తోంది. ఈ బోధనలు ఇప్పటికీ ఎప్పటికీ సత్యం. బాబా ఎప్పుడూ సూటిగా చెప్పరు. ఆయన చెప్పే ప్రతి మాట వెనుక ఓ కథ, ఓ అద్భుతం ఉంటుంది. అలాంటి ఓ కథే ఇప్పుడు మనం చూద్దాం. ఈ కథ వింటే విశ్వాసమంటే ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కథ ఇలా మొదలవుతుంది. ఒక తల్లి, ఆమె పేరు శ్రీమతి ఖాపర్డేండ్. తన బిడ్డకు ప్లేగు వ్యాధి సోకిందని తెలిసింది. ఇంకేముంది, ఆ తల్లి గుండె ఆగిపోయినంత పనైంది. ఏం చెయ్యాలో తెలీక కన్నీళ్లతో నిస్సహాయ స్థితిలో షిరిడీకి పరిగెత్తుకొచ్చింది. ఆమె నూరు విప్పి బాబాతో తన బాధ చెప్పుకోలేకపోయింది. కాని అన్ని తెలిసిన మన సాయికి ఆమె మనసులో ఏముందో తెలియదా? ఆయన ఆమెను చూసి ఎంతో ప్రేమగా, చిరునవ్వుతో ఓదార్చారు. ఆయన ఏమన్నారో తెలుసా? భయపడకు తల్లి, నామీద నమ్మకముంచు అన్నారు. అంతే, ఆ మాటతో ఆ తల్లి తన భారానంతా బాబా పాదాల దగ్గర వదిలేసింది. కొద్ది రోజులకే టెలిగ్రామొచ్చింది, బిడ్డ క్షేమంగా ఉన్నాడని. చూసారా, ఇదే కదా శరణాగతి అంటే, దాని మహిమ అంటే. ఈ కథలు వినడానికి చాలా బావుంటాయి, కాని కేవలం వింటే సరిపోదు కదా, మన జీవితంలో కూడా ఆచరించాలి. మరి ఈ జ్ఞానాన్ని మన రోజువారీ జీవితంలో ఎలా భాగం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చాలా సింపుల్, 3 స్టెప్స్. 1. మనల్ని ఏ విషయమైతే ఎక్కువగా బాధిస్తుందో దాన్ని స్పష్టంగా గుర్తించాలి. 2. మనస్లో సాయి, ఈ భారం నీది, నువ్వే చూసుకోవాలి అని ఆయనకు అప్పగించేయాలి. 3. ఇక భయపడటం ఆపేసి బాబా చూసుకుంటారనే ధైర్యంతో మన పని మనం చెయ్యాలి. అంతే. శరణాగతి అంటే కేవలం మన కష్టాలు చెప్పుకోవడమే కాదు, సేవ చేయడం కూడా. చూడండి, ఆకలితో ఉన్నవాళ్లకు కాస్త అన్నం పెట్టడం, కష్టంలో ఉన్నవాళ్లతో ప్రేమగా మాట్లాడటం, ఇలాంటి చిన్న చిన్న పనులే బాబాకు మనల్ని మరింత దగ్గర చేస్తాయి. ఒక్కసారి ఆలోచిద్దాం. ఈరోజు మన జీవితంలో ఏదైనా ఒక చిన్న విషయాన్ని పూర్తిగా బాబాకు వదిలేయగలమా? ఏమంటారు? ఒక్కసారి ప్రయత్నించి చూద్దామా? ముగించే ముందు బాబా ఇచ్చిన ఈ అభయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకుందాం. నా ఆశ్రితులకు నేనెప్పుడూ సహాయపడదను.
నేను నిన్నెన్నడునూ విడువను. ఈ ఒక్క నమ్మకం చాలు మనకి జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా తట్టుకోవడానికి. షిరిడీ అంటే కేవలం ఒక ఊరు కాదు, అది ఒక అనుభూతి. ఎక్కడైతే సంపూర్ణమైన విశ్వాసం, స్వచ్ఛమైన ప్రేమ ఉంటాయో అదే మన షిరిడి. ఆ శాంతిని, ఆ షిరిడిని మనలోనే వెతుక్కుందాం. ఓం సాయిరాం.